గుడ్ మార్నింగ్ మై లవ్లీ ఫ్యామ్. సో డే 22లో అయితే నేను 65.70 kg అయితే ఉన్నాను. మార్నింగ్ అయితే ఇలా యాజ్ ఇట్ ఈస్ 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం వెయిట్ లాస్ అనేది బాగా అవుతాము అండ్ మన స్కిన్ కూడా ఎప్పుడు హైడ్రేట్గా ఉంటుంది. సో వాటర్ తీసుకోవడం వెయిట్ లాస్లోనే కాదు, నార్మల్గా కూడా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ నెగ్లెక్ట్. అండ్ ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి చూసారా ఎంత కలర్ఫుల్గా వీడియో తీసానో కదా, చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఇంత స్ట్రాంగెస్ట్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేసే ఈరోజు డీటాక్స్ డ్రింక్తో అయితే వచ్చేసాం మనం. జీరా సోంపు సినోమన్ వాటర్. అంటే కొంచెం జీరా జీలకర్ర, కొంచెం సోంపు, కొంచెం దాల్చిన చెక్క పొడి, ఇలా అనమాట. ఇలా ఈ మూడింటిని కూడా ఇదేంటంటే నేను నా కిచెన్ ఐటమ్స్ ఏదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా పర్టికులర్గా నాకు సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. నా ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడు ప్రాపర్గా ఉండాలి, నీట్గా ఉండాలి అండ్ త్వరగా దొరకాలి. మెయిన్లీ ఏంటంటే త్వరగా దొరకాలి. మళ్ళీ వెతుక్కోవడం అది చేశాననుకో వెంటనే నా మూడ్ చేంజ్ అయిపోతే ఇంక ఈసారికి ఇది స్కిప్ అని నేనే స్కిప్ చేసేస్తూ ఉంటాను. సో నా కోసం నాకు బాగా తెలుసు కాబట్టి నేను మంచి మూడ్లో ఉన్నప్పుడే నేను ఏమేమైతే తింటానో, ఏమేమైతే నాకు కుకింగ్స్లోకి అవసరమో, నా రెసిపీస్లోకి ఏం కావాలి, నా డీటాక్స్ డ్రింక్స్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా నేను ముందుగానే తెచ్చి పెట్టేసుకొని ఇలా ప్రాపర్గా ఒక్కొక్క బాక్స్లో వేసుకుని దాచేసుకుంటాను అనమాట. అది కూడా నాకు అందేలా షెల్ఫ్స్ ఉంటాయి, అంత పైన నేను పెట్టి మళ్ళీ కుర్చీ ఎక్కి ఎక్కలేక నాకు అందే చోటే పెట్టుకుంటాను నేను. ఇది నేను అంతా మీకు ఒకసారి వీడియో కూడా తీసి చూపిస్తాను. మనం ఏదైనా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి, ఇదే కాదు ఏదైనా కూడా ప్రాపర్గా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, ఐటమ్స్ అన్నీ కూడా మనం అవైలబిలిటీలో పెట్టుకుంటే మనం మెయిన్లీ మూడు త్వరగా చేంజ్ అవుతుంది. కొంతమందికి అవ్వదు. సో అలా చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనకు దగ్గరలో ఉందనుకో మనం వెంటనే తీసి మనం పర్టికులర్ ఏదైతే రెసిపీ ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలా అనమాట. నేనైతే నా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను చాలా దగ్గరలో నాకు అందేలా నీట్గా సర్దుకోవడం నాకు ఇష్టం. అలా అయితే సర్దేసుకున్నాను. సో ఏదైతే ఇప్పుడు మనం జీలకర్ర, సోంపు, సినోమన్, దాల్చిన చెక్క తీసుకున్నామో ఆ మూడింటిని కూడా ఇలా గిన్నెలో అయితే ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ మూడింటిని కూడా అందులో యాడ్ చేసేసాను. ఒకసారి స్పూన్తో జస్ట్ ఇలా మిక్స్ చేశాను అంతే. ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఎలా అంటే జీలకర్ర, సోంపు అండ్ దాల్చిన చెక్క మూడు కూడా మన బాడీలో ఉన్న స్టబ్బార్న్ ఫ్యాట్ని వెంటనే రిలీజ్ చేస్తాయి. అండ్ అలాగే ఎవరికైనా గట్స్ ప్రాబ్లం ఉన్నా లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా వెంటనే క్లియర్ అవుతాయి. సో ఇది ఓన్లీ వెయిట్ లాస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాదండి, మన ఇంట్లో కిడ్స్కి కూడా ఇవ్వచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఈ డీటాక్స్ డ్రింక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది, పర్టికులర్ పర్సన్స్ అనే కాదు. మన ఇన్సైడ్ ఎవరికైతే స్టమక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అంటే మరి పెద్దవి కాదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లైక్ అలాంటివి అనమాట. సో ఎవరైనా సరే తీసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ అలాగే బాడీ కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. మనం తీసుకున్న ప్రతిదీ కూడా ఓన్లీ ఒక్క యూజే కాదు, ఒక 4-5 యూజెస్ ఉంటేనే మనం పర్టికులర్గా వెయిట్ లాస్లో అయితే తీసుకుంటాం. సో నో డౌట్ మీరైతే ఈజీగా తాగొచ్చు డీటాక్స్ డ్రింక్. పిల్లలకు కూడా ఇవ్వచ్చు అండ్ మీరు పెద్దలు కూడా తాగొచ్చు. మనకి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఏంటంటే మన స్టమక్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. సో టీ తాగే బదులు దీన్ని ఒకసారి తాగి చూడండి. దీని టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసేయండి, ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వెయిట్ లాస్లో నన్ను అడగండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్నాను. సో ఓకేనా, నన్ను అయితే అడగండి, నేను మీకు చెప్పేస్తాను. ఇక 11 AM అయితే యాపిల్ ఓట్స్ స్మూతీ. బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకునే ఇడ్లీ అట్టు పూరీల కంటే ఇలాంటి స్మూతీస్ తీసుకోవడం వల్ల మనం ఆ డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము అండ్ హెల్తీగా కూడా ఉంటాము. యాపిల్లో ఏంటంటే ఫైబర్ ఉంటుంది. ఇది జస్ట్ 1 యాపిల్, స్మాల్ యాపిల్ అంతే. ఇది ఇలా ఒక స్మాల్ యాపిల్ తీసుకున్నాను, దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే కొన్ని అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, అవి కూడా ఒక స్పూన్, యాక్చువల్లీ ఇది 1/2 స్పూనే, అదైతే యాడ్ చేసుకున్నాను నేను. ముందుగా ఏం చేశానంటే ఒక 2 స్పూన్స్ ఓట్స్ ఒక గ్లాస్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ నానబెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా నేను మిక్సీ తీసుకుని అందులో యాపిల్, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు వేసుకున్నాను. ఏదైతే నేను నానబెట్టుకున్నానని చెప్పాను కదా ఓట్స్, వీటిని కూడా అందులో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మంచిగా మిక్సీ పట్టేయడమే, ఇంకేం లేదు. మంచిగా మిక్సీ పట్టేస్తే ఒక హెల్దీ స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. అది చాలా హెవీ అయిపోయింది తెలుసా నాకు కొంచెంకే. ఇదివరకు నేను నార్మల్ టిఫిన్స్ తిన్నప్పుడు ఎక్కువగానే తినేదాన్ని, బట్ ఇవి తింటున్నా కొంచెం తిన్నా కూడా చాలా హెవీ అవుతున్నాయి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటున్నాయి. చాలా చిక్కగా కూడా చేసుకోవచ్చు. మీరు ఇందులో కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో లేక అది వేయలేదు అంతే. ఫ్లాక్స్ సీడ్స్, యాపిల్ అండ్ మిల్క్ ఆర్ వాటర్ అండ్ ఓట్స్ కూడా, ఇవైతే వీటి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మంచిగా మనం ఈ హెల్దీ స్మూతీ తాగేస్తే మన వెయిట్ లాస్కి యాపిల్లో మంచి ఫైబర్ ఉంటుంది కదా. అలా ఎంజాయ్ చేస్తూ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్గా అయితే ఒక గోవా ఫ్రూట్ తీసుకున్నాను, జామకాయ. సో జామకాయ కూడా వెయిట్ లాస్లో బాగా పనికొస్తుంది. ఇక లంచ్ విషయానికి వచ్చేస్తే ఇలా 2 రాగి ముద్ద, 1 కప్పు పప్పు అండ్ అలాగే కీర అయితే తీసుకున్నాను. 2 తీసుకున్నాను కానీ నేనైతే ఒక్కటే తిన్నాను.
నేను అంతే మనకు ఫొటోస్లోని వీడియోస్లోని చూపించినప్పుడు చాలా ఎక్కువగా చూపిస్తున్నాను కానీ నేను తినే టైంకి మాత్రం నాకు ఒక్కటైతే సరిపోతుంది. సో ఈ రెండిట్లో పెద్దది ఉన్నది కదా, ఆ రాగి ముద్ద అయితే తిన్నాను, చిన్నది స్కిప్ చేసేసాను. సో ఈవినింగ్ అయితే ఇలా మిక్చర్ తెచ్చుకున్నాను. మిక్చర్ అయితే ఈవినింగ్ స్నాక్గా అయితే తీసుకున్నాను, కొంచెం టేస్ట్ తినాలి అనిపించి. అండ్ ఈవినింగ్ అయితే ఇలాగా ఇది ఓట్స్ దోశ అనమాట. దోశ కొంచెం ఫెయిల్డ్ అయింది, సో వచ్చినవేమో తినేసాను. వీటిలో పప్పు వేసుకొని తిన్నాను. అండ్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓట్స్ దోశ మనకి బ్రేక్ అయితే అయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే ప్రాపర్గా వేసుకోవచ్చు. ఇందులో వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం అక్కడ అంత టైం లేదు, నిజానికి నాకు చేయడం రాలేదు. టైం లేదు కాదు కానీ నాకు నిజానికి చేయడం రాలేదు. సో వచ్చిన దాన్ని నేనైతే తినేసాను, కానీ బాగా చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అంటే ఈ రెసిపీస్ అన్నీ కొత్త కదా, సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ తప్ప అదర్వైజ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఈవినింగ్ అయితే ఇలా ఫుల్ గ్లాసు బటర్ మిల్క్తో అయితే నా డేని కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.